My precious children of God, I welcome all of you to this program. May the Lord speak to you and bless each one of you. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రభు మీతో మాట్లాడి ఆశీర్వదించుగాక. Today the promise verse which is given to us is from Proverbs 10 and verse 9. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము నేటి వాగ్దానముగా ఇవ్వబడి ఉన్నది. Whoever walks in integrity walks securely. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. My friends, in this world we have to walk in that way. ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో మనం యథార్థంగా నడుచుకోవాలి. We have to walk with integrity. మనము యథార్థతతో ఉండాలి. In the Old Testament days, so many people are walking in the ways of the Lord. పాత నిబంధన కాలంలో అనేక మంది భక్తులు దేవుని మార్గములలో నడిచారు. Noah, Abraham, Jacob, Joseph, all were with the fear of God. They are walking in the ways of the integrity. నోవహు, అబ్రహాము, యాకోబు, యోసేపు వీరందరూ యథార్థంగా దేవుని మార్గములలో నడిచారు. Psalm 15 verses 2 and 5 says, "He who walks uprightly and works a righteousness and speak the truth in his heart, he who does these things shall never be moved." 15వ కీర్తన 2వ వచనం మరియు 5వ వచనం ప్రకారం యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు అట్టివాడు ఎన్నడును కదల్చబడడు. Yes, my friends, daily how we are walking in our ways. అవును ప్రియ స్నేహితులారా, ప్రతిరోజు మనం ఏ విధముగా నడుస్తూ ఉన్నాము? Is there righteousness in our lives? మన జీవితాల్లో నీతి ఉన్నదా? Are we walking a pleasing life before the Lord? మనం దేవుని ఎదుట ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా? Proverbs 27 says, "The righteous people walk in his integrity." సామెతలు 20వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. How are the ways of your life, my precious friends? మీ జీవితంలో మీరు నడిచే మార్గంలో ఏ విధంగా ఉన్నాయి ప్రియ స్నేహితులారా? Every day you have to check up your life. ప్రతిరోజు మీ జీవితాన్ని మీరు Are పరీక్షించుకోవాలి. we walking a righteous life? యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నామా? Is there any unrighteousness seen in our lives? మన జీవితాల్లో ఏదైనా అవినీతి ఉన్నదా? Set right before the Lord. దేవుని ఎదుట సరి చేసుకోండి. Humble yourself before the Lord దేవుని ఎదుట and తగ్గించుకోండి. cry unto him, ఆయనకు మొర్రపెట్టండి. "Father, give me grace to walk like you, తండ్రి, నీలా నడవగలిగే కృపనివ్వండి a అయ్యా. righteous life, నీతిగల జీవితము, so that I can please you, O Father." నిన్ను ఇష్టపెట్టే జీవితం జీవించాలి. Proverbs 28 verse 18 says, సామెతలు 28, 18 ప్రకారముగా "Whoever walks blamelessly like that will be saved." యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును అని దేవుని వాక్యం చెబుతుంది. Saved means you will be precious in the sight of God. రక్షింపబడడం అంటే మీరు దేవుని దృష్టిలో అమూల్యమైన వారిగా ఉంటారు. And Psalm 84 verse 11 says, "No good thing will be withheld from those who walk uprightly." 84వ కీర్తన 11వ వచనం ప్రకారముగా యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును My చేయకమానడు. friends, check up your life. నా ప్రియ స్నేహితులారా, మీ జీవితాన్ని Are you పరీక్షించుకోండి. walking a pleasing life before the Lord? ప్రభు ఎదుట ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారా? If not, humble yourself and humble before the Lord and ask him to cleanse you with his precious blood. లేనట్లయితే మిమ్మును మీరు దేవుని ఎదుట తగ్గించుకొని తన ప్రశస్తమైన రక్తంతో You కడగమని can అడగండి. become new person. మీరు నూతన వ్యక్తిగా మార్చబడతారు. The Lord will give you grace to walk in upright life. నీతిగల జీవితం జీవించగలిగే కృపను ప్రభు మీకు ఇస్తాడు. Now shall we pray to be blessed like that? అట్టి విధంగా దీవించబడులాగున ఇప్పుడు ప్రార్థిద్దామా? Come, let us pray. రండి ప్రార్థన Our చేద్దాం. precious heavenly మా Father, ప్రశస్తమైన పరలోకపు all of తండ్రి, us are humbling ourselves before you, O నీ Father. ఎదుట మేమందరము మమ్మను మేము తగ్గించుకుంటున్నామయ్యా. Look into the hearts of your children. నీ బిడ్డల హృదయాలను చూడండి If they are ప్రభు. not leading a righteous life, give them grace, Father, right now. ఒకవేళ వారు నీతిగల జీవితాన్ని జీవించకపోతున్నట్లయితే ఇప్పుడే కృప ద్వారా Forgive మార్చండి. all their wrong life. వారి చెడు మార్గములన్నిటినీ మార్చి Bless them with your క్షమించండి. grace, abundant grace. నీ సమృద్ధి గల కృపతో దీవించండి. Give them grace to walk
walk a righteous life నీతిగల జీవితం జీవించే and కృపనివ్వండి. be blessed by you, నీ Father. ద్వారా వారు దీవించబడుదురుగాక. Touch each one of them. ప్రతి ఒక్కరిని తాకండి. Thank you, Lord. వందనాలు ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. My friends, are you looking for a beautiful partner in your life? నా స్నేహితులారా, మీ జీవితంలో సౌందర్యవంతమైన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారా? God is ready to give you a partner beautiful both inside and outside. దేవుడు అంతరంగములో బాహ్యముగా అందమైన జీవిత భాగస్వామిని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. You can find them in our True Friend Matrimony website. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా మీరు కనుగొనవచ్చును. The perfect match from the background of your choice and a godly person is found there. దైవికమైన మీ ఎంపికకు తగిన వధూవరులను మీరు ఇక్కడ కనుగొనవచ్చును. Contact True Friend Matrimony website today. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ను నేడే మీరు సంప్రదించండి.